ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఈ రోజున డిసెంబర్ మాసంలో మేషరాశి ఎలా ఉందో తెలుసుకుందాం. మేషరాశి అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదం మేషరాశిలోకి వస్తాయమ్మా. అయితే ఈ రాశిలో ఉన్న స్త్రీలకు పురుషులకు ఈ డిసెంబర్ మాసంలో బాగుందమ్మా. గత 2 నెలలుగా కాస్త కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు వీరు మేషరాశి వారు. అయితే ఈ మాసం మీకు బాగుంది, పర్వాలేదు. గ్రహ సంచారం బాగుంది, అనుకూలత బాగుంది. అలాగే యోగదాయకమైన కాలం చెప్పుకోవచ్చు, శుభకాలం అని చెప్పుకోవచ్చమ్మా. అయితే మీకు ఆరోగ్యం బాగుంటుంది ఈ మాసంలో. అలాగే ధనాదాయానికి అయితే లోటు ఉండదు, సమయానికి ఏదో విధంగా ధనం చేతికి అందుతుంది. కాకపోతే అనవసర ఖర్చులు ఉంటాయమ్మా. అనవసర ఖర్చులు ఉంటాయి, అవి మాత్రం చూసుకోండి. ఇకపోతే ప్రయాణాలు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉన్నానమ్మా. ప్రయాణం చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి, భగవన్నామస్మరణం చేసుకుని వెళ్ళండి. ఇక ఆర్థిక లావాదేవీలు మీరు ఈ మాసంలో సెటిల్మెంట్ చేసుకోవచ్చు. ఏమైనా భూగృహ సంబంధ లావాదేవీలు ఉంటే సెటిల్మెంట్ చేసుకోవచ్చు. అలాగే స్థిరాస్తి విషయంలో కూడా కొలుక్కు వస్తాయి. తర్వాత మీకు సంఘంలో ఈ మాసం గతంలో పోయిన పరపతి, గతంలో పోగొట్టుకున్న పరపతి ఈ మాసం మీరు పొందుతారు, గౌరవ మర్యాదలు పొందుతారు. అలాగే ఈ మాసం మీరు పెద్ద పెద్ద వాళ్ళని కలుసుకుంటారమ్మా. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కలుసుకుంటారు, మీరు మీ పనులు చేయించుకుంటారు. అయితే ఈ మాసం కొన్ని మీరు బాధ్యతలు తీసుకుంటారు. ఆ బాధ్యతలు మాత్రం సక్రమంగా మాత్రం నిర్వర్తించండి. ఇకపోతే ప్రభుత్వ సంబంధించిన వ్యవహారాలు కూడా సక్సెస్ అవుతాయి. ప్రభుత్వ సంబంధించిన కార్యాలు కూడా మీకు నెరవేరుతాయి. అలాగే మీరు విద్యారీత్యా లేదా వ్యాపార రీత్యా కానీ, విద్యారీత్యా కానీ, ఉద్యోగరీత్యా కానీ విదేశాలకు వెళ్ళేవారు ఎవరైనా ఉంటే ప్రయత్నం చేసుకోండి, మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. అయితే వృత్తిపరంగా బాగుంది, చక్కగా ఉంది. ఎవరు ఏ వృత్తిలో ఉన్నా చక్కగా అందరికీ ఆ వృత్తిలో రాణింపు ఉంటుంది, బాగుంటుంది. మీ స్కిల్ బయటపడుతుంది, మిమ్మల్ని గుర్తిస్తారు. ఇంకా మీరు పై స్థాయికి వెళ్ళడానికి అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే మీ మనోబలం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఈ మాసం మీకు శత్రు జయం, కార్యజయం, సంకల్ప సిద్ధి. మీరు ఏదైతే అనుకుంటారో అది మీకు నెరవేరుతుంది. కాలం కలిసి వచ్చింది. సరే, గతంలో ఎన్నో బాధలు పడ్డారు, ఎన్నో ప్రయత్నం చేసాం గురువుగారు, ఏది అవ్వట్లేదంటే డీలా పడిపోవద్దు. దయచేసి డీలా పడిపోకండి, ప్రయత్నం చెయ్యండి. మానవ ప్రయత్నం చెయ్యాలి. మన టైం బాగుంటే అన్నీ బాగుంటాయి, టైం బాగోకపోతే అన్నీ ఒకేసారి దంచి కొట్టేస్తుంది. అందువలన ఏంటంటే కంగారు పడాల్సిన పని అయితే లేదు. మీ ప్రయత్నం మీరు చేసుకోండి. దయచేసి ఏ విధమైన టెన్షన్స్ పెట్టుకోకండి. ఇక దీంట్లో రియల్ ఎస్టేట్ రంగం వరకు బాగుందమ్మా. స్పెక్యులేషన్ లాభిస్తుంది. మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది. అలాగే ప్రైవేట్ కాంట్రాక్ట్స్ ఎవరైతే ఉన్నారో వారికి బాగుంది. షేర్ మార్కెట్ బాగుంది. కళారంగం వారు అంటే సినిమా, టీవీ రంగంలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో అన్ని రకాల డిపార్ట్మెంట్ వర్క్స్కి కూడా బాగుందమ్మా. మంచి సువర్ణ అవకాశాలు వస్తాయి. మీకు కొన్ని అవార్డులు కూడా రావడానికి కూడా అవకాశం కనిపిస్తోంది. ఇకపోతే ముఖ్యంగా రాజకీయ నాయకులు, ఈ రాజకీయ నాయకులకి ఈ మాసం మీకు బాగుందండి. ఈ మాసం మీకు బాగుందండి. మీరు పట్టిందల్లా బంగారం ఉంటుంది. మీరు ఏ పని చేసినా సక్సెస్ అవుతారు. ప్రజాసేవ ఎక్కువ చేస్తారు. మీరు ప్రజలకు కావాల్సినంత వ్యవహారాలన్నీ మీరు చక్కగా చూసుకుని చక్కగా చేస్తారు. ప్రజల్లో గుర్తింపు తెచ్చుకుంటారు. మీకు గౌరవ పురస్కారాలు లభిస్తాయండి. కాకపోతే కొంచెం ధనం మంచినీళ్ళ ఖర్చు అవుతుంది. కొంచెం శత్రువులు ఉంటారు, తస్మాత్ జాగ్రత్త. మిగతా విషయాలన్నీ బాగున్నాయండి మీకు. ఇక అన్ని రకాల వ్యాపారస్తులకు బాగుంది. కొత్త వ్యాపారం పెట్టుకోవచ్చు. జాయింట్ వ్యాపారస్తులకు బాగుందండి, మంచి లాభాలు వస్తాయి. ఇక ప్రభుత్వ పరంగా, ప్రైవేట్ పరంగా ఉన్న ఉద్యోగస్తులు కూడా బాగుందండి. అలాగే కొత్తగా కూడా ఉద్యోగ ప్రయత్నం కూడా చేసుకోండి. ఈ మేషరాశి వారు ఉద్యోగ ప్రయత్నం చేసుకోండి. ఇకపోతే చదువుకునే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మీకు కూడా బాగుందమ్మా. చక్కగా చదువుతారు, చదవాలి కూడా. ఇతర వ్యాపకాలు ఏం పెట్టుకోవద్దు.
ఈ మాసంలో మీరు చదువుకునే విద్యార్థులు ఇతర వ్యాపకాలు ఏం పెట్టుకోవద్దు. ఇకపోతే వివాహం అయ్యేవారు కూడా ప్రయత్నం చేయండి. ఇది ఈ రాశి ఫలాలు గోచార ఫలితాలు కేవలం మీకు మహా అయితే 40% మాత్రమే వర్తిస్తుంది. మిగతా 60% మీ జన్మ జాతకాన్ని బట్టి ఉంటుందమ్మా. మీ జన్మజాతకం, మీ జన్మలగ్నం, లగ్నాతో ఉన్న యొక్క గ్రహాల యొక్క పరిస్థితి దాని మీద ఆధారపడుతుంది. ఎందుకంటే కొంతమందికి జరగచ్చు, కొంతమంది జరగకపోవచ్చు. అది మాత్రం దృష్టిలో పెట్టుకోండి. మీకు ఏమైనా సలహాలు సంప్రదింపులు కావాలంటే కింద నెంబర్ ఉంది, మా ఆఫీస్ వాళ్ళకి ఫోన్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి. మీకు తగిన సలహా సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ఇక ఈ మేషరాశి వారు ఈ డిసెంబర్ మాసంలో నేను చెప్పిన పరిహారాలు చేసుకుంటే మీకు అంతా కూడా శుభం జరుగుతుంది. బాగున్న వాళ్ళు బాగోలేని వారు కూడా చేసుకోండమ్మా. అది ఏమిటి అంటే ముఖ్యంగా ఈ రాశివారు మంగళవారం నియమాన్ని పాటించాలి. ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామివారికి ఆకుపూజ చేయించుకోండి. కనీసం ఒక్క మంగళవారమే చేయించుకోండి. ఒక మంగళవారం వడమాల సమర్పించండి అమ్మ ఆంజనేయ స్వామివారికి. అలాగే ఒక మంగళవారం సుబ్రహ్మణ్య స్వామివారికి అభిషేకం చేయించుకోండి అమ్మ. అలాగే ఒక మంగళవారం రోజున 1.5 కిలో కందులు ఎర్రటి వస్త్రం అయ్యగారికి దానం చేయండి మూట కట్టి, అంతే. ఇక గోవుకి ఆహారం తినిపించండి అమ్మ. మూగజీవులకి ఆహారం పెట్టండి. గోవుకి గడ్డి వేయండి. కాకులు ఉన్న ప్రదేశంలో చక్కగా తీపన్నం పెట్టండి. పిచ్చుకలకు ధాన్యం వేయండి. పావురాలకు జొన్నలు వేయండి. కుక్కలకి బిస్కెట్లు బ్రెడ్లు పెట్టండి. ఎందుకంటే అమ్మా మూగజీవులకి పెట్టమని ఎందుకు చెప్తా అంటే ప్రతి వీడియోలో మన కర్మ తగ్గాలంటే, కర్మదోషాలు పోవాలంటే, పూర్వజన్మ పాపకర్మలు పోవాలంటే మూగజీవులకే పెట్టాలి. ఎందుకంటే పితృ సమానులు వాళ్ళు. పైలోకాలు ఉన్న మన పితృదేవతలు ఆ రూపంలో వచ్చి తీసుకుంటారమ్మా. అది మాత్రం గుర్తుపెట్టుకోండి అమ్మా. ఇకపోతే ముఖ్యంగా నేను ఈ మాసం మీ అందరికీ చెప్పేది ఏంటంటే ఈ డిసెంబర్ మాసంలో ఒక 4 మంచి రోజులు ఉన్నాయి, ముఖ్యమైన రోజులు. మీ అందరూ కూడా నేను చెప్పిన వీలైతే చేసుకోండి. అది ఏమిటి అంటే డిసెంబరు 7వ తేదీ శనివారం. ఈ డిసెంబర్ మాసంలో 7వ తేదీ శనివారం చక్కగా సుబ్బారాయుడు షష్ఠి అంటే సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి. చక్కగా ఆ షష్ఠి రోజున సుబ్రహ్మణ్య స్వామికి మీ యథాశక్తి అభిషేకం చేయించుకోండి, లేదా అష్టోత్తర పూజ చేయించుకోండి, ప్రదర్శన చేయండి. అలాగే మీకు దగ్గరలో ఏమైనా నాగపొట్టు ఉంటే పొట్ట చుట్టూ ప్రదక్షిణ చేయండి, కాస్త పాల్గొండి. దీనివల్ల మీకు సంతాన విషయం కానీ, భార్యాభర్తల విషయం కానీ, లేదంటే వివాహం అయ్యేవారు కానీ, సర్పదోషం కాల సర్పదోషం ఉన్నవారు కానీ మీ అందరికీ పనిచేస్తుంది. కాస్త ఆ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క దయ అనుగ్రహం మీ మీద ఉంటుంది. ఇక 2 డిసెంబర్ 8 ఆదివారం కాలభైరవ అష్టమమ్మ. కాలభైరవ అష్టమి ద మోస్ట్ ఇంపార్టెంట్. సకల శత్రు రోగ రుణబాధలు ఉన్నవారు ఎవరన్నా సరే మీకు దగ్గరలో కాలభైరవ స్వామి దేవాలయం ఉంటే తప్పనిసరిగా కాలభైరవ స్వామి పూజ చేయించుకోండి, అభిషేకం చేయించుకోండి. ఒకవేళ అభిషేకం చేసుకుంటే మాత్రం తప్పనిసరిగా 1 లీటరు నల్లటి ద్రాక్ష రసం తీసుకెళ్ళి స్వామికి అభిషేకం చేయండి. స్వామికి మహాప్రీతి. ఒకవేళ అయ్యా మా ఊళ్ళో కాలభైరవ స్వామి దేవాలయం లేదండి అంటే శివాలయం వెళ్ళండి అమ్మా, ఆయనే కదా, శివాలయం వెళ్ళి చేయించుకోండి. ఇక 3వది ముఖ్యంగా డిసెంబర్ 13 త్రయోదశి శుక్రవారం ఆంజనేయ స్వామి పూజ, హనుమత్ వ్రతము. తప్పనిసరిగా ఆ రోజున మీరు డిసెంబర్ 13 త్రయోదశి శుక్రవారం ఆంజనేయ స్వామి వారికి పూజ చేయించుకోండి, ప్రదక్షిణ చేయండి, చక్కగా ఆ వ్రతంలో పాల్గొనండి. మీ అవకాశాన్ని బట్టి చేసుకోండి. దీనివల్ల ఏంటంటే మీకు కుజుడు వల్ల మీ జాతకంలో ఏమన్నా దోషాలు ఉంటే, రాహుకేతు దోషం, కుజు దోషం, ఇతర దోషాలున్నా, శని దోషం ఉన్నా అది నివృత్తి అవుతుంది. ఇక చివరిది డిసెంబర్ 14 చతుర్దశి శనివారం దత్త జయంతి, దత్తాత్రేయ స్వామివారి జయంతి. తప్పకుండా మీకు దగ్గరలో గురుదేవాలయం ఏదైనా ఉంటే, దత్తాత్రేయ స్వామి దేవాలయం ఉంటే వెళ్ళండి, దర్శించుకోండి, ప్రదర్శన చేయండి, అభిషేకం చేయించుకోండి, పూజలు చేయించుకోండి, దత్తనామస్మరణం చేసుకోండి. మీకు అవకాశం ఉందో ఆ దేవాలయంలో కూర్చుని గురు చరిత్ర
పుస్తకం చదువుకోండి, కనీసం 2-3 అధ్యాయాలు చదువుకోండి. అందువల్ల ఏంటంటే మేషరాశి కంగారు పడకండి. నేను చెప్పిన ఈ పరిహారాలు చేసుకుంటే మీకు ఈ మాసం అంతా యోగిస్తుంది. కంగారు పడాల్సిన పని అయితే లేదు. సర్వేజన సుఖమతో శుభమతో స్వస్తి.